ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు, ఈరోజు అన్నపూర్ణని ఇందిరా క్యాంటీన్ గా మార్చడం కావచ్చు, సో ఏ విధంగా చూడొచ్చు? అంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కేవలం ఎలక్షన్స్ కోసమే ఇదంతా, అంటే ఇందిరాగాంధీ బ్రాండ్ ని బయటికి పంపాలని చెప్పేసా, లేకపోతే ఏమనుకోవచ్చు అసలు? ఇందిరాగాంధీ బ్రాండ్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఆల్మోస్ట్ 50 ఏళ్ళకి వచ్చింది ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొని వచ్చి. ఆ చర్చలో భాగంగా వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడానికి అనుకుంటా ఇంద్రమ్మ పేరు పెడుతూ ఇంద్రమ్మ క్యాంటీన్స్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ని పేరు మారుస్తూ నిన్నగాక మొన్న స్టాండింగ్ కమిటీలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అసలు అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇన్ కేస్ మార్చాలి అని అనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుల పేర్లు కానీ, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు కానీ, అట్లాంటి వ్యక్తుల పేర్లు పెడితే కనీసం ఆ క్యాంటీన్కి వాల్యూ అయినా ఉంటుంది. కానీ ఇంద్రమ్మ ఏం చేసింది? ఎవరికి అన్నం పెట్టింది? నీకు నీ ఇంటి వాళ్ళకి అన్నం పెడితే మీరు మీ ఇంటి పేరు మార్చుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ అంటే ఒక అమ్మవారి పేరు. సో మనకు అందరికీ కడుపు నింపే అమ్మ పేరు పెట్టి మనము 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఎంతోమంది పేదలకి కడుపు నిండా 5 రూపాయలకే భోజనం అందించినారు. ఇప్పుడు 16 నెలల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పట్టించుకోవడం వదిలేసి ఇప్పుడు ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని పేర్లు మార్చుకుంటా. కేవలం ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా 15-16 మంత్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. టీఎస్ని టీజీగా మార్చిండ్రు. ఓవరాల్గా జియో మీరు ఇష్యూ చేశారు కదా, ఎన్ని వెహికల్స్ అవన్నీ మారినాయి. నీ సొంత గవర్నమెంట్ వెహికల్స్ ఇప్పటిదాకా దాన్ని నెంబర్ ప్లేట్స్ మార్చుకోలేని పరిస్థితి. అది కాక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఏం చేసిందని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహం కానివ్వండి, ఇవన్నీ పెట్టడానికి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి మీరు చేస్తా అన్న హామీలు ఇంప్లిమెంట్ చేయండి. 6 గ్యారంటీల గురించి మాట్లాడరు, ఎటువంటి పథకాల గురించి మాట్లాడరు. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే కేసులు అంటారు, ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేస్తారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మెయింటెనెన్స్ చేయండి. మీరు తీసుకున్న డెసిషన్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ పెడతా అన్నారో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అట్లాంటి మంచి పనులు చేయండి. కానీ పేర్లు మార్చి ఎవరికి లబ్ధి చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు? మేయర్ గారు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే 10 సంవత్సరాల పాటు బీ ఫామ్ మీద మీరు గెలిచి ఇప్పుడు మేయర్గా ఆ సీట్లో కూర్చున్నారు, అది తెలుసుకోండి. అండ్ ఇంద్రమ్మ పేరు పెట్టి ఏదైనా కొత్త స్కీమ్ తీసుకొని మీ ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటావా, రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటా, సోనియా గాంధీ పేరు పెట్టుకో. అంత ఇంప్రెస్ చేయాలనుకుంటే మీ ఇంటి పేరు మార్చుకోండి. ప్రతి ఒక్కటి గద్వాల తీసేసి ఇంద్రమ్మ అని పెట్టుకో, అనుమల తీసేసి ఇంద్రమ్మ అని పెట్టుకో, ఇంకెక్కువ ఇంప్రెస్ అవుతారు. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఈ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి స్టార్టింగ్ నినాదం ఇచ్చారు. అదే చాలా మంది మాట్లాడేది అదే మార్పు అని అంటే పేర్ల మార్పు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది. ఎందుకంటే 16 నెలల నుంచి మనం ఇది మాత్రమే చూస్తున్నాము. కేసీఆర్ గారు కట్టిన 2 BHK హౌసెస్ని కూడా వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లుగా పెట్టడం జరిగింది. అదే 2 BHKని వాళ్ళు చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. అండ్ చాలా టైంలో ఏం చెప్తారంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళే లేకుండా చేస్తా అన్న దీంట్లో ఇది కూడా భాగం. అసలు చరిత్రని చెరపలేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వారు ఎవరు అనంటే ఖచ్చితంగా ఏ తెలంగాణ వాది అని డెఫినెట్గా చెప్పేది కేసీఆర్ గారి పేరు. అది మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి దీనికి సంబంధం కూడా లేదు. నువ్వు ఎలక్షన్లకు పోవాలంటే నువ్వు ఇస్తా అన్న హామీల గురించి ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్లకు. అండ్ ఇప్పుడు 42% రిజర్వేషన్ కానీ ఓవరాల్ 4 కోట్ల జనాలకు కనిపిస్తున్నారు ఆయన చేసినటువంటి అభివృద్ధి. నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు కూడా 2033 వరకు కూడా కాంగ్రెస్ రాసి పెట్టుకోండి చాలా. మళ్ళీ రాసి పెట్టిమని ఇప్పుడు ఆల్రెడీ రాసి ఇచ్చిన గ్యారంటీలకి దిక్కు లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చి ఇంకెన్నో ఏళ్ళ పాటు ఉంటాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ 3 ఏళ్ల పాటు అయినా పరిపాలన మీకు ఇచ్చిరు కాబట్టి డెఫినెట్గా ఆ విధంగానే పరిపాలించండి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఈ ఇబ్బంది పెట్టే క్రమంలో మీరు చాలా తప్పులు చేస్తున్నారు. అధికారుల ఏమంటారు, వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని జులుం ప్రజల మీద పోలీస్ జులుం పెట్టేసి వాళ్ళ నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తుడు. ఇలాంటి చిల్లరేషాలు వేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఏమంటారు స్వాగతించారు. డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడు పెట్టమనండి. అసెంబ్లీ ఎలక్షన్స్ పెడతాడా, లోకల్ బాడీ పెడతాడు, ఇంకే ఎలక్షన్లు పెడతాడు, ఇప్పుడు పెట్టమనండి. అంత దమ్మే ఉంది. ఇంకా మేము 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఉంటా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అంత నమ్మకం ఉంటే ఇప్పుడు మేమందరం వారికి ఛాలెంజ్ ఇస్తున్నాం, ఇప్పటికిప్పుడు పెట్టండి. కాళేశ్వరం ఇవన్నీ అవినీతితోటి టీఆర్ఎస్ పని అయిపోయింది.
ఆయన చేసినంత అవినీతి అంటే ఏ పార్టీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్ని ఆరోపిస్తున్నారు, అది క్లియర్గా తెలుసు. ఇప్పుడు దాకా ఆయన పెట్టిన అంటే కేసు అయినా కూడా ఎక్కడ కూడా ఆయన నిరూపణ కాలేదు. కేవలం టైంపాస్ చేస్తూ ఏదో ఒకటి న్యూస్లో ఉండాలి, డెవలప్మెంట్ గురించి డిస్కషన్ కావద్దు, ఇట్లాంటి బీఆర్ఎస్ చేసిన మంచి పనులన్నిటి కూడా ఎవరు డిస్కషన్ చేయొద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు 16 నెలల నుంచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎంత ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసారో. ఎంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఆయన ఇస్తున్న 100% హామీలలో కనీసం 80% అయినా ఆయన చేయగలిగారు. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు కనీసం 1% కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున నాకు